గోల్డ్ కాస్ట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది తగ్గుతుంది. మరి చాలా మంది పెరుగుతుంది అనే భయంతో ఇన్వెస్ట్మెంట్ చేయడం గానీ కొనడం గానీ చేస్తున్నారు. మరి ఇప్పుడు తగ్గుతుంది కదా, మరి ఏమైనా లాస్ అవుతున్నారంటారా? తగ్గు ఆల్రెడీ కొన్న వాళ్ళు అయితే కొంచెము లాస్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేము కదా. దాన్ని బట్టి ఆల్రెడీ లాస్ పబ్లిక్ అయితే వాళ్ళని బట్టి ఉంటది. అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాత 80,000కి వస్తుంది అని అంటున్నారు గోల్డ్. మరి నిజంగా బడ్జెట్ సమావేశాల తర్వాత 83,000కి గోల్డ్ వస్తే ఏ విధంగా ఉంటది? మరి వీళ్ళంతా లాస్ అవుతారు కదా. అప్పుడు పబ్లిక్ అందరూ చాలా లాస్ అవుతారు. కానీ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఏదైనా చెప్తుందో పేద వాళ్ళకు మొత్తం లాస్ అట్లని. సో అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తేనే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవన్నీ ఉంటాయి. మరి సిల్వర్ కాస్ట్ కూడా పడిపోవడం జరిగింది 1 లక్షకి. ఈ విధంగా రేట్లు తగ్గుతూ ఉన్నాయి కదా. మరి రేట్లు అయితే ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది మేడం. దాన్ని బట్టి పబ్లిక్ ఆలోచన చెయ్యాలి. అసలు లెక్కకు కొన్నిటోళ్ళు అయితే ఆలోచన చేయాలి. తగ్గుతేనే చాలా గవర్నమెంట్ మనకు అందుబాటులో తీసుకొస్తుంది అని నమ్మొచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం కానీ బిజినెస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు కదా. సో దాని గురించి మీరేమంటారు? ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్రెడీ ఫ్యూచర్ ఆలోచన చేసిన వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. గోల్డ్ క్రైమ్ రేట్ పెరుగుతుంది కాబట్టి బడ్జెట్ లెక్క చూసుకొని వాళ్ళు ఏదైనా చేస్తారు కదా. ఇప్పుడు తగ్గుతేనే సేఫ్టీ పబ్లిక్ అయితే తగ్గాలి చాలా మటుకు. తగ్గుతేనే ఎవరైనా తీసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న గరీబులు ఉంటారు, పెళ్లిలకు దానికి దీనికి కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు ఇట్లా 1,60,000 70,000 అంటే కొనలేరు కదా. మామూలుగా అన్నా కానీ 80 90 అంటే కొనగలుగుతారు. కానీ ఒకటేసారి అంత అంటే కొనలేరు పబ్లిక్.